తిరగాలరా తిరగాల स्वागत सुमांजलि स्वागत सुमांजलि सुस्वागत सुमांजलि
కోసుకోపోదని బొమ్మని చెప్పాలి మెంటల్ కోసుకోపోదని బొమ్మన్నారు వాడిని ఆ బొమ్మనేది క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మల్లాపురం గ్రామ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్యబలి పూజను నా తల్లిదండ్రుల కోసం నేను అర్పించుతున్నాను. 14 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈడేమి గురువంతా లేరా నన్ను ఎక్కిరించారు. ఈ రోజు దేవుడు నన్ను ఈ బలిపీఠం చెందుకు తీసుకుని వచ్చారు. నా తండ్రి ఒక ఉపదేశి, ఎంతో మంది ఫాదర్లు ఇక్కడ పనిచేశాడు. నాకు బాగలేనప్పుడు కూడా ఈడే గురువవుతాలే అన్నాడు. అటువంటిది ఈరోజు ఆనందంగా సంతోషంగా ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజను నా తల్లిదండ్రులకు సమర్పిస్తూ ఉన్నాను. నాకు సహాయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా నా యొక్క తమ్ముడు అనిల్ రాజ్, అమూల్య, వారి కోసం కూడా ఇక దివ్యబలి పూజ బంధుమిత్రులందరి కోసం సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా ఫ్లోరా ఫ్రాన్సిస్, పీటర్, మెలెన్, వెలాంగని, ఇంకా ఎవరెవరైతే నా సహాయం చేస్తున్నారో వారందరికి కూడా దేవుడు ఆశీర్వదించాలని, నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రత్యేక విధంగా ఈరోజు సుమారుగా 30 సంవత్సరాలు అవుతున్నది ఈ యొక్క బేస్తవారిపేట విచారణ ప్రారంభము. తదనంతరము మరి మూల కారణముగా ఉన్నది జోనేస్ వారి యొక్క తండ్రి గారు కదా, ఉపదేశ్ గారు, ప్రధాన ఉపదేశ్ గారు. కాబట్టి మనందరం మరియమ్మ కూడా వేరే పేరు చెప్పారు, ధ్యాసహాయం చెప్పారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మన ఉపదేశ్ గారి కోసం, వారి సత్యనారాయణ గారి కోసము అందరు గట్టిగా చప్పట్లు తట్టి దేవుని స్తుతిస్తాము. ఎందుకంటే వారు నిలబడ్డారు. ఒకే ఒక కుటుంబమే ఇక్కడ కథోలికులుగా నిలబడాలి అని చెప్పి వాళ్ళు చివరి దాకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాంట్లో వాళ్ళు ఎదుర్కొని నిలబడటం వలన ఈరోజు మనం చూసిన చక్కటి మరి అనుగ్రహములతో మరి దేవుని యొక్క అనుగ్రహం అందరికి రావాలని చెప్పి మన ప్రథమ గురువు ఉదయ్ కుమార్ తర్వాత రాజు గారు మరి కన్నీళ్ళు కారుస్తున్నారు. ఎందుకంటే సంతోషంతో ఆనందంతో కొనిపోతుంది. బందోబస్తు రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి దేవునికి మనము వందనాలు తెలియచేద్దాం. మన పాఠశాల డైరెక్టర్ గారు ఇక్కడ ఇచ్చేసి ఉండడము, మరి గురువులందరూ కూడా యవ్వన ప్రాయంలో ఉంటూ ఇటువంటి మరి చక్కటి వాతావరణంలో దివ్యబలి పూజలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం, మీరందరూ కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి రావడం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది, ఆనందం వేస్తుంది. ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రత్యేక విధంగా దేవునికి వందనాలు తెలియచేద్దాం మొదటి స్థానంలో. రెండవది మన గురువుతో పాటు వినయ్ రాజు కూడా
మరి వారు కూడా ప్రథమంగా గురువు అయి ఉన్నారు. వాళ్ళతో పాటు గురువు పొంగోలుగా అయి ఉన్నారు. ఇక్కడికి తమ యొక్క ప్రథమ స్థానంలో వారు కూడా సహాయపడటానికి వచ్చి ఉన్నారు, జీవబలికి సమర్పిస్తున్నారు. కాబట్టి వారి ఇరువురికి కూడా మరొకసారి కరతాళములతో మనం కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. మన గిద్దలూరు టీమ్ సాగుడు ఉన్నారు కాబట్టి వారి కోసం కూడా మనము గట్టిగా చక్కలు పొందాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. మన విచారణకర్తలు ప్రభాకర్ గారు మరి ఈ సమయంలో ఇక్కడ ఉంటూ చక్కగా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి వారికి అన్ని వసతులు ఉన్నా లేకపోయినప్పటికీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా చక్కగా భరించడం వలన, ఓర్పుతో సహించడం వలన దేవుడు వారిని ఇంకా ఎక్కువగా దీవించాలని మరొకసారి గట్టిగా అందరూ ఒక్కసారి పైకి వేస్తారు. మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞత అంజలులను అర్పించుచున్నాము. నీ అనుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించునట్లు నీవు అనుగ్రహింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సమూయేలు మధ్య గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి
16వ వచనం వరకు. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. యావే సమూయేలుతో, నేను సౌలును రాజుగా లేదని ఎంతకాలం ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని భయమైన పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఈసాయి కడకు నిన్ను పంపెదను. అతని కుమారుల ఒకరిని రాజుగా ఎన్నుకుంటుని అని చెప్పాను. సమూయేలు, నేను పోజాలను, ఈ మాట వినొచ్చు, సౌలు నన్ను చంపవేయను అనెను. యావే, నీ ఒక ఆవుపైను తోలుకొని పొమ్ము, ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించక విత్తునని నుడువుము. ఈసాయిని కూడా బలి అర్పణకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలను అచ్చట వివరించదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వాణిని అభిషేకింపవలేను అనెను. సమూయేలు యావే నుడివిన రీతినే బెత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరి వచ్చితిని, నిన్ను యావేకు బలి అర్పించను కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఈసాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించును. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూయేలు ఎలీయాబును చూచి, ప్రభు ఎనుకున రాజు నిక్కముగా యావే ఎదుటికి రాగా వచ్చినాడు కదా అని అనుకొనెను. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి, భయపడకము, నేను ఇతన్ని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడుడు. నరుడు వెలుపడే రూపను మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. అంతటా ఈసాయి అబినాదాబును సమూయేలు ముందట నిలిపెను. కానీ అతడు యావేకును కూడా ఎన్నుకొనలేదు అని చెప్పెను. ఈసాయి మరలా సమూయేలు చెంత నిలిపెను. కానీ సమూయేలు యావేకును కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఈసాయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను. సమూయేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈసాయిని అడిగాడు. అతడు, కడగొట్టువాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పొలమున గొర్రెల కాడ ఉన్నాడు అనెను. సమూయేలు, ఎవరైనా పంపి కుర్రవాడిని పిలిపింపుము, అతడు వచ్చే వరకు నేను భోజనకు కూర్చును అని పలికెను. ఈసాయి చిన్న కొడుకును పిలువనింపెను. అతని మేను బంగారం వలె నుండెను, కళ్ళు మిలమెల మెరేచుండెను, అక్కడికి సుందరంగా ఉండెను. అప్పుడు యావే, నేను కోరుకున్న వాడు ఇతడే, ఇతను అభిషేకము అనెను. సమూయేలు తైలము కొమ్ము పుచ్చుకొని అన్నం ఎదుట అతనికి
అభిషేకం చేసును. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆహ్వానించి అతనిలో ఉండిపోయిను. అంతటా సమూయేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను గనగనలాడని తాళముతోను సమానము. నేను ప్రవచింపగలిగినను నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను సమస్త జ్ఞానము కలవాడైనను పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉండను. ప్రేమ లేనిచో వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని డంబము కాని గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని స్వార్థ పర్వతము కాని కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. ఇది ప్రభు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 16వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు ఈ 12 శిశువులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమున ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులుగాను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలు గాని పాదరక్షములను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన భక్త్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు ఏగుడగు వానిని వెతికి కొనుడు. అచ్చటి నుండి వెడలిపో వరకు వాని ఇంటనే ఉండు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతిని దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి తిరిగి చేరును. ఎవడైనను మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపోండు.
మీ పాద ధూళిని సైతము అచ్చటనే విదిలించి పొండు. తీర్పు దినమున ఆ పూర్వవాసుల గతి కన్నా సొదొమ గొమొర ప్రజల గతి మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై పావురముల వలె నిష్కపటులై మెలగుడు. క్రీస్తు సువిశేషము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ బిడ్డలకు ఏమి పేరు పెట్టదలుచుచున్నారు? కొండెపోగు అని గ్రేసి. కొండెపోగు హనీ గ్రేసి. కొండెపోగు హనీ గ్రేసి కొరకు తిరుసభ నుండి మీ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్థానం కోరుచున్నాము. జ్ఞానస్థానం కోరుచున్నాము. ఈ బిడ్డలకు జ్ఞానస్నానము ఇవ్వమని అడుగుచున్నారు. వీరిని విశ్వాసమందును దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపజేయు దైవ మానవ ప్రేమయందు పెంచవలనని ఈ మీ బాధ్యతలను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతలను నెరవేర్చుటలో మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? కొండెపోగు హనీ గ్రేసి ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము అమితానందముతో మిమ్ము ఆహ్వానించుచున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై స్లీవ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులను జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై స్లీవ గుర్తు వేయుదురు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ మీ కుమార్తె ఈ లోకమునకు మీరు పంపి ఉన్నారు. వారు మా నుండి పిశాచి శక్తిని పాలదోడి మమ్ము అంధకారం నుండి అతిశయమై మీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించుచు వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యముగు ఆలయముగా చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తైలాభిషేకము ఇప్పుడు జరుగుతుంది. ప్రతి పసిబిడ్డ గుండె పైన జ్ఞానస్నానం పొందు వారి తైలముతో వారిని గురువు అభిషేకిస్తారు. రక్షణాయుత తైలముతో నిన్ను అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములు జీవించు పాలించు క్రీస్తు మిమ్ము బలపరచునుగాక. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డలకు నూతన జీవమును ప్రసాదింపమని ప్రార్థించుచున్నాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా శుభ్రపరచుటకు జీవమును ఇచ్చుటకు మీరు నీటిని సృజించితిరి. అందరూ సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక.
శుద్ధుడైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా స్లీవపై వేలాడినప్పుడు మీ ప్రక్క నుండి నీరును రక్తమును స్రవించితిరి. ఈ విధమున మీ మరణ పునరుత్థానము నుండి తిరుసభ జనించినది. అందరూ సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. సర్వేశ్వర నీకు స్తుతి కలుగునుగాక. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా జోర్దాను నదిలో యేసు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు ఆయనను అభిషేకించిరి. అట్లే జ్ఞానస్నానమందు మాకు మిమ్ములను వసగుచున్నారు. అందరూ సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. సర్వేశ్వర నీకు స్తుతి కలుగునుగాక. నిత్య జీవమునకై తిరుసభ విశ్వాసమందు ఈమె కుమార్తె కొండెపోగు హనీ గ్రేసి జ్ఞానస్నానమునకు పిలచితిరి. ఆశీర్వదింపబడిన ఈ నీటిని పరమ రహస్యము ద్వారా వీరికి ఆధ్యాత్మిక పునర్జీవమును ప్రసాదింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడై దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను మీరు నిర్వహించవలసినదిగా కోరుచూ ఉన్నాము. మీ జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానములను స్మరింపుడు. ఇప్పుడు మరల పాపమును త్యజించుచు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటించుచు ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్నానమందు పొందుచున్నారు. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలను అన్నిటిని త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల గతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏక పుత్రుడును మన నాథుడైన యేసు క్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయి వారి నుండి లేచి ఇత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మ పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో కొండెపోగు హనీ గ్రేసి జ్ఞానస్నానము పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? నొసటి మీద నీళ్లు పోసి జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు తల్లి గాని పసిబిడ్డను ఎత్తుకుంటే బాగుంటుంది. కావున ఇప్పుడు ఆ బిడ్డకు ఈ నీటితోటి జ్ఞానస్నానము ఇవ్వడం జరుగుతుంది. కొండెపోగు హనీ గ్రేసి, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఇచ్చుచున్నాను. ఇప్పుడు క్రిస్మా తైలముతో అభ్యంజనము జరుగుతుంది. ఈ క్రిస్మా తైలము ద్వారా గురువు, బోధకుడు, రాజైన క్రీస్తుతో మనమందరం కూడా ఐక్యమై జీవిస్తూ ఉంటాము. మన నాథుడైన యేసు క్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవము ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు మిమ్ము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి
గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందురుగాక. ఇప్పుడు తెలుపు వస్త్రమును గురువు ఈ బిడ్డ చేతికి అందిస్తారు. అటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన జీవితాన్ని ఆ బిడ్డ ఎల్లప్పుడూ జీవించాలని ఆ ప్రభువునకు మనం అందరం ప్రార్థన చేద్దాం. కొండెపోగు హనీ గ్రేసి, నీవు నూతన సృష్టి అయి క్రీస్తునాథుని ధరించి ఉన్న ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రులు సుమాతృకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. వెలుగుచున్న ఒత్తిడి ఇప్పుడు గురువు వారి చేతికి ఇస్తారు. వారి తల్లిదండ్రులు దానిని పట్టుకొని ఏ విధంగా అయితే క్రీస్తు జ్యోతి అయి ఈ లోకానికి వెలుగు అయి ఉన్నారో ఆ వెలుగైన క్రీస్తును ప్రతి ఒక్క బిడ్డ కూడా, జ్ఞానస్నానం పొందే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇతరులకు పంచాలని మనము ప్రార్థించుదాం. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండు నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. మీరు ప్రకాశ పుత్రులుగా జీవింపబడినని విశ్వాసమందును స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమును సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఈ రోజు నుంచి ఈ బిడ్డ శిరసభలోనికి ఆహ్వానించబడింది. కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాము. విశ్వాసుల ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన ఈ కాపరి ఈ యావత్ ప్రపంచాన్ని శ్రీసభకు నాయకుడిగా ఒక తాటిలో శ్రీసభను నడిపించడానికి మారుతున్న కాలాలను సమయాలను బట్టి దాని ప్రకారం శ్రీసభను మీ యొక్క ఆత్మ ప్రేరణతో మంచి పదంలో నడిపించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల ప్రభువా, మా దేశ ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం. యుద్ధ వాతావరణం నెలకొని ఉండగా ప్రభువా, మా దేశ నాయకులు రాజకీయ ప్రయోజనాలు కాక, మా దేశమే కాదు ఇతర దేశ నాయకులు కూడా రాజకీయ ప్రయోజనాలు కాక ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచించి పనిచేసే మంచి మనస్సును వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల ప్రభువా, నూతనంగా అభిషేకింపబడిన మా గురువులు ఫాదర్ ప్రేమ్ రాజ్, వినయ్ రాజ్, వీరిద్దరి కోసం కూడా ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. వారిని హేరాళంగా దీవించండి. మీరు వారిని మీ సేవకు ఎన్నుకొని ఉన్నారు. ఈ సేవా జీవితం, ఈ అర్పణ జీవితం అనేది ఎంత ఆశీర్వాదమో అంత బాధ్యతతో కూడా కూడినది. బాధ్యతాయుతంగా ప్రభువా ఈ గురుత్వ జీవితంలో నిరంతరము నిలకడగా ఉండి జీవించడానికి, మీ సేవను ప్రభువా అహర్నిశలు చేయడానికి, అనేక ఆత్మలను ప్రభువా మీ చెంతకు తీసుకొని రావడానికి కాచిన అనుగ్రహాన్ని దయచేయండి. మీరు పేతురుతో చెప్పినారు, మిమ్మలను మనుష్యులను పట్టువానిగా చేస్తుందని. దేవుని కోసం, మీ రాజ్యం కోసం అనేక ఆత్మలను ప్రభువా పట్టే మంచి పనివారిగా ప్రభువా వీరిని ఆశీర్వదించమని, వీరిని ఎల్లప్పుడూ ప్రభువా మీరే దగ్గరుండి కాచి కాపాడండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ గురువుల యొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ సేవ కోసం వారు తమ బిడ్డలను సమర్పించుకొని ఉన్నారు. ఆ ఉదార స్వభావాన్ని బట్టి ప్రభువా వారిని దీవించండి. ఈ బిడ్డలు చదువుచుండగా వారు గురువులుగా కావాలని ఎంతో శ్రమించి పనిచేసి కష్టపడి వారికి సహాయం చేసి ఉన్నారు. అలాంటి కష్టాలను ప్రభువా
మీరు చూడండి. కీర్తనకారుడు చెప్తున్నాడు, ప్రభు పట్ల భయభక్తులు చూపు నరుడు ధన్యుడు, తన కష్టార్జితమును అనుభవించును. మరి వారు కష్టపడి గురువులుగా వీరిని చేసి ఉన్నారు. మరి వారికి కావాల్సిన అన్ని ఆశీర్వాదములను ప్రభువా మీరే దగ్గరుండి దీవించమని. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఒక ఇంటిలో గురువు ఉన్నాడంటే అది ఆ ఇంటికి ఆశీర్వాదం. ఆ ఇంటికే కాదు, ఆ గ్రామానికి కూడా ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను కొనియాడటానికి ఇక్కడ చేరి ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరి యొక్క మనస్సులో, కుటుంబాల్లో ఎన్నో ఆశలు, అవసరాలు ఉన్నాయి ప్రభువా. మీరే ఎరిగి ఉన్నారు. మేము అడగక ముందే మీరు తెలుసుకొని ఉన్నారని మేము వాక్యంలో కూడా, ప్రసంగంలో విని ఉన్నాం. అవును ప్రభువా, మా హృదయంలోని కోరికలను, బాధలను, అవసరాలను ప్రభువా మీరు తెలుసుకొని బాధలను తీర్చి, అవసరాలను తీర్చి మాకు కావలసిన దీవెనలను దయచేయమని. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా మేత్రాసనం కోసం, మా మేత్రాణుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రకాశం తండ్రి గారిని, అంతోన్ దాస్ తండ్రి గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించండి. మా మేత్రాసన గురువులందరినీ కూడా ఆశీర్వదించండి. గురువులందరూ కలిసి ఒకే సహవాసంగా జీవిస్తూ మీ సేవ పట్ల కావలసిన శ్రద్ధను, ఆసక్తిని చూపి మీకోసం కష్టపడి పనిచేసే గురువులుగా మా నేత్రాసన గురువులను అందరినీ దీవించమని. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొంచెం మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడము. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న ప్రభువా, గురువులను ఎన్నుకొని వారిని దీవించి ఆశీర్వదించుతున్న ప్రభువా, ఇదిగో ప్రేమ్ రాజ్ గురువు యొక్క ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించుకుంటూ మేము మీకు సమర్పించిన ఈ మా విన్నపాలను, ప్రార్థనలను, ఆశలను, ఆశయాలను అన్నిటిని కూడా ప్రభువా మీరు చేకొని వీటన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. నా
అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు వసగితివి. అనుదిన సంఘటన నుండి మమ్మ కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురు. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులను కాలములను నీవే క్రమపరిచితివి. కాని మానవుని నీ సొంత రూపములు రూపొందించితివి. మానవుని విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టిని అంతటికిని అతడు నీ నామము పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కనపరుచుట ఎట్లనగా హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. పవిత్రుడు 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 గణాధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 గణాధిపతి సర్వేశ్వరుడు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంత్యము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శివ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను శివ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుధములకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుడని ఎదురు చూచునేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలు ప్రీతిలో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. మమ్మ మీతో సఖ్యపరిచిన ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా 14వ సింహరాయులు జగద్గురువులను మా ప్రకాశం అంతోనిదాస్ పీఠాధిపతులను తదుపరి పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము.
మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమైన వారందరినీ దయతో మీ రాజ్యంలోనికి చేర్చుకునము. మేము అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఆ ప్రభువు మనకు నేర్పించినటువంటి ఒకే ఒక ప్రార్థన పరలోక జపము. ఇప్పుడు మనం అందరము కూడా ఏక స్వరముతో ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక జపమును జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. ఏలైనా నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. ఒకరికి ఒకరము ఆనందముగా సంతోషముగా సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువా. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనోహర రూపం యేసు నామం శుభనామమే, నిఖిల జగతి దీపం సుమనోహర రూపం యేసు నామం శుభనామమే, ఆస్వర్గమే గానమై దిగి వచ్చే మన దైవమే, ఆస్వర్గమే గానమై హృదయాలు నిలవాలనే దేవా నీ నామము నా జీవితములో చేసిన మేలు, దేవా నీ నామము నా జీవితములో చేసిన మేలు. మాకు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆ ధర్మకర్త అయిన పవిత్రాత్మను
తన శిష్యుల వైపు కృమ్మరించి వారి మనస్సులను వికసింపజేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయం నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా.